బంగారు కోడి పెట్ట వచ్చునండి. హే పాప హే పాప హే పాప, చింగాబి చీర కట్టి చూసుకోండి, గుడ్లు దాచుకోండి. హే పాప హే పాప హే పాప. బంగారు కోడి పెట్ట పద్మావతి 2.0. సో మళ్ళీ వచ్చేసింది పద్మావతి 2.0 గురించి మాట్లాడుకుందాం. దానికంటే ముందు కొన్ని విషయాలు జరిగినాయి కదా. సో దోశ గురించి జరిగింది, ఎగ్ పంచాయతీ అండ్ పృథ్వీ గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ సో ఓవరాల్గా నిన్న ఎపిసోడ్లో ఏం జరిగింది ఏంటి డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ దానికంటే ముందు నిన్న ఎపిసోడ్లో జరిగిన టాస్క్లో చెత్త వరస్ట్ బిహేవియర్, వరస్ట్ పర్ఫార్మర్ అంటే ఇక వీడు ఎన్నిసార్లు చెప్పినా మాట్లాడరా అని మీకు ఎవరిని అనిపించింది? సో ఇంకా గేమ్ పరంగా ఎవరు బెస్ట్ ఇచ్చారు, ఎగ్స్ ప్రొడక్ట్ చేయడం విషయంలో ఎవరు బెస్ట్ ఇచ్చారు? అండ్ మణికంఠ బిహేవియర్, ఎస్పెషల్లీ మణికంఠ బిహేవియర్ ఎలా అనిపించింది? సో గేమ్ టాస్క్లో మనోడు పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? సో కామెంట్ చేశారంటే ఇంకా ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఎపిసోడ్లో ఆల్రెడీ మనకి బెలూన్స్ టాస్క్ జరిగింది కదా. సో ఆ బెలూన్ టాస్క్ గురించి పంచాయతీ అయితే నడుస్తుంది అన్నమాట. నిఖిల్ వర్సెస్ యష్మి. సో యష్మి చాలా గట్టిగా స్ట్రాంగ్గా డిఫెండ్ చేయడానికి అయితే ట్రై చేస్తుంది అనమాట. సో అది ఆ గేమే అట్లాంటిది. ఆ గేమ్లో మనం ఎన్ని చెప్పినా ఏం చేసినా దాన్ని ఆ పంచాయతీ అంతకు మించి దాన్ని మార్చలేము. అయితే ఆ గేమ్లో మణికంఠ అండ్ నెక్స్ట్ నిఖిల్ మాట్లాడుతున్నప్పుడు కూడా మధ్యలో ఇంటర్ఫియర్ అంటే ఈమెమో నిఖిల్తో మాట్లాడుతుంది, నిఖిలేమో మణికంఠతో మాట్లాడుతుండ్రు. సో అక్కడ కొంచెం కాంట్రవర్సీ అయిందనమాట. బట్ ఎవరి పాయింట్ వాళ్ళు చెప్పాలి కాబట్టి ఈయనే వరకు మనం చెప్తూనే ఉండాలి. సో అదనమాట. అండ్ ఇంకా కొన్ని పాయింట్స్లో మణికంఠ అంటే బాగా అనిపిస్తాడు, కొన్నిట్లో నచ్చడనమాట. కొన్ని పాయింట్స్ ఏంటంటే ఇప్పుడు అబ్బాయి దగ్గరికి వచ్చిండు, గేమ్ విషయంలో మాట్లాడుతుండు. సో మాట్లాడుతున్నప్పుడు నువ్వు అంటే ఇప్పుడు ఒక పాయింట్ మీద మనం స్టిక్ అనేది మాట్లాడాలన్నప్పుడు సో ఆ పాయింట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. సో అట్లా స్ట్రాంగ్గా ఉండాలి కాబట్టి అప్పుడు మనకు పాయింట్ అనేది కరెక్ట్గా ఉండాలని అబ్బాయితో అంటే మణికంఠ మాట్లాడడం. అంటే నువ్వు బయటికి వెళ్ళావు కదా, బయటికి వెళ్ళినప్పుడు నీకు సంచాలక్ చెప్పిందా అంటే లోపలికి రమ్మని చెప్పిందా? సో అప్పుడు నువ్వు ఆమెకి ఆపోజిట్ చేసావా, చెప్పింది విన్నావా? ఎందుకంటే సో ఇప్పుడు సంచాలక్ ఆల్రెడీ చెప్పింది లోపలికి రాని, మనోడు లోపలికి రాలి నా ఇష్టం అని చెప్పి మనోడు అన్నాడు. సో అప్పుడు మనం ఆ పాయింట్ మీద గట్టిగా మాట్లాడడానికి ఉండదు. సో అట్లా కొన్ని పాయింట్స్ బాగానే ఉంటాయి, కానీ కొన్ని దగ్గర కావాలని కొంచెం దాన్ని డ్రాగ్ చేసి కొంచెం ఎక్కువ చేసిన ఫీలింగ్ కూడా వచ్చేస్తుంది అనమాట. సో లైక్ దోశ మ్యాటర్ ఏంటంటే మరి ప్రేరణ కూడా అంత ఇంటెన్షనల్గా అయితే చేయలేదు. సో అక్కడ వాళ్ళు ఒక టీం వాళ్ళు అనుకున్నారు. సో అనుకున్నప్పుడు మేము చేసుకుంటున్నాము. సో మేము చేస్తున్నప్పుడు ఇప్పుడు నువ్వు ఆకలి అవుతుంది వచ్చినావు అంటే ఇప్పుడు మేము చేసుకున్నాక అయిపోయినాక మీరు చేసుకోవచ్చు కానీ ఉద్దేశంలో జస్ట్ ఆ స్టేట్ ఆఫ్ మైండ్లోనే తను అక్కడ బిహేవ్ చేసిన తప్ప ఇంటెన్షనల్గా కావాలని సో ఇప్పుడు వచ్చింది అమ్మ దోశ వేయాలి, తీయాలి, కొట్టాలి, సో ఇట్లా తను బిహేవ్ అయితే చేయలేదు. బట్ తన ఇంటెన్షన్ అది కాదు. బట్ కాకపోతే అక్కడ అట్లా పోర్ట్రేట్ అయ్యి విష్ణుప్రియ దాన్ని అంటే మణికంఠ ఓకే తీసుకున్నాడు, విష్ణుకి ఒక దోశ వేసిండు, బాగుంది, అంతవరకు బాగానే ఉంది, మంచిగా ఉంది, అయిపోయింది. అండ్ తర్వాత కూడా మణికంఠ ఏం డ్రాగ్ చేయలేదు. ఈమె దాన్ని కొంచెం నెగిటివ్గా తీసుకుని విష్ణుప్రియ ఏడవడము, దాన్ని కొంచెం ఎలాబరేట్ చేయడము, అందరు కట్టకట్టుకొని వచ్చి ఇంకా కూర్చోని నా దోశ నాకు మంచిగా వేయలేదు అంత బిహేవ్ అయితే ఆమె ఏం చేయలేదు ప్రేరణ. సో కాకపోతే ఫస్ట్ అనుకున్నది వేరు కాబట్టి కొంచెం నీకు ఆ ఇంటెన్షన్లో ఆ టైంలో అట్లా అనిపించింది. బట్ అదైతే ప్రేరణది కూడా 100% రాంగ్ అయితే కాదు అక్కడ. అండ్ తర్వాత మరి ఈ నేషన్ కదా ఈ దోశ తినొచ్చు కదా, తినలేదు అంటే పాపం విష్ణుప్రియని కూడా ఏం అన్నీకి లేదు, కొంచెం హట్ అయింది కాబట్టి మనసుకు తీసుకుంది కాబట్టి టపక్కున ఏదో ఫుడ్ విషయంలో ఎవరికైనా కొంచెం బాధ అనిపిస్తుంది కదా, అట్లా ఏడుపు వచ్చింది అన్నమాట. సో పోనీలే. బట్ దాన్ని మళ్ళీ మనోడు కూడా పాపం ఎందుకనాలి మణికంఠను కూడా ఇంకెందుకురా అందరు పాపం అంటే ఇంక నువ్వు రివ్యూ చెప్పి ఎందుకురా అంట. అక్కడ సిచ్యువేషన్ అట్లా జరిగిందనమాట, ఏం లేదాడ. సో మ్యాటర్ ఏంటంటే మళ్ళీ వచ్చి అందరూ అడిగారు కదా, అడిగినప్పుడు చెప్పిండు ఇది సిచ్యువేషన్ ఇట్లా జరిగింది. సో ఆ టైంలో తన దోశ ఇట్లా వేసింది, దానికి అట్లా ఫీల్ అయిందనమాట. సో బట్ దాన్ని రాంగ్ అనడం కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే ప్రేరణ కూడా అంత కావాలని ఇంటెన్షన్గా చేయలేదు కాబట్టి కరెక్ట్ కాదు. మనోడు ఎట్లుంటే తెలుసు కదా, ఏదైనా ఒకటి దొరికితే ఆ పాయింట్ని గట్టిగా పట్టుకొని పీకుతూ ఉంటాడు, అదే మన సోనియా పీకినట్టు పీకుతూ ఉంటాడు కదా. సో అట్లా జరిగిపోయింది. అండ్ అంత అయిపోయాక నాకు బాగా అనిపించేది ఏంటంటే బాగా తిట్టుకున్నాక మళ్ళీ వచ్చి మంచిగా హగ్ చేసుకుని తినిపోయాకనే మళ్ళీ చల్లబడిపోతారు. సో అది మాత్రం బాగుంటుంది. దట్ ఉండాలి, ఆ స్పోర్టివ్ స్పిరిట్ అనేది ఉంది. ఎంత కొట్టుకున్నా ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ కలిసిపోవాలన్నమాట. సో అట్లా కలిసిపోతేనే బాగుంటుంది. బట్ లోపల ఉంటుంది అనుకో, బట్ పైగా మాత్రం ఇట్లా కలిసిపోతారు అన్నమాట. సో అట్లా జరిగింది. ఇక పంచాయతీ కూడా అయింది. మరి ఆ పంచాయతీ మొత్తం చూసిన పంచాయతీ మరి మన మణికంఠని తప్పు పట్టాలనా లేకపోతే విష్ణుప్రియని తప్పు పట్టాలనా ప్రేరణ తప్పు పట్టాలనా ఎవరిని తప్పు పట్టాలో మీ డెసిషన్ మీకే వదిలేస్తున్నాయి. ఇంకా తర్వాత ఇక సోనియాకి అండ్
నిఖిల్కి మధ్య చిన్న ఏందో ఆమె ఏదో ఫీల్ అవ్వడము, అంటే పృథ్వీని ఏదో అనిందని సో ఫీల్ అవ్వడం, మనోడు హగ్ ఇయ్యడము, సో ఇట్లాంటి పంచాయతీలు జరిగినాయి అనుకో, అది వేరే విషయం. అండ్ నిఖిల్ గురించి మిగతా వాళ్ళు కూడా మాట్లాడుకుంటూ ఎప్పుడైతే ఫస్ట్ 2 days బాగుండే, సోనియా వచ్చినాక డౌన్ అయిపోయాడు, సో బ్యాలెన్స్డ్ అయిపోయాడు, సో అంత అగ్రెసివ్ అంత అది లేదు అని మాత్రం అండ్. అండ్ ఇక గుడ్డు టాస్క్ ముందు దానికంటే ముందు మనకి ఫుడ్ విషయంలో బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చినమాట. సో వీక్ మొత్తంకి కూడా 14 hours టైం ఉంటుంది. ఈ 14 hours టైంలో మీరు వంట స్టార్ట్ చేసేటప్పుడు బెల్ చేసి వంట అయిపోగానే బెల్ కొట్టేస్తే ఆ టైం వరకు ఆ 14 hours కట్ అయిపోతుంది. ఈ టైంలో మాత్రం ఫుడ్ వండుకోవాలి. సో దాన్ని టైంని ఎంత జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకుంటారో సో వాళ్ళు మాత్రమే ఫుడ్ చేసుకొని తినగలరు అనేది ఒక టాస్క్ ఇచ్చింది. మరి ఈ టాస్క్ చూద్దాం ఎలా వెళ్ళొద్దు, టైం ఎంత మేనేజ్ చేస్తారు. ఎందుకంటే మినిమం ఒక వంటకి ఎంత గంటలు వేసిపోద్ది. సో 14 hours ఓకే, అది కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకుంటే సరిపోద్ది. మరి ఇలా అంత బ్యాలెన్స్ చేసుకుంటారా లేదా, గడికోడు కిచెన్ కాడికి పోతే అవ్వదనమాట. లెట్స్ సీ, చూద్దాం అదేం జరుగుతుంది. ఇంకా ప్రభావతి బంగారు కోడి పెట్ట వచ్చనండి పాప, మొత్తానికి ప్రభావతి వచ్చేసింది, గుడ్లు ఇచ్చేసింది, పెద్ద పెద్ద పంచాయతీలు పెట్టింది, ఆగమాగం చేసింది. ఇక మణికంఠన్ అయితే ఈడ్చుకోడితే పోయాడనో పడి పాపం ఆగమాగం అయ్యాడు. సో ఓవరాల్గా గేమ్లో నిఖిల్ బెస్ట్ పర్ఫార్మర్, చాలా బెస్ట్ పర్ఫార్మర్. కాకపోతే అంటే నిఖిల్ కూడా ఏమన్నాం, అది మణికంఠని ఇట్లా అన్నప్పుడు నిఖిల్ పోయి ఆడబడతాడు. సో అంటే తనకున్న హెవీ పర్సనాలిటీ బాడీకి, ఆయనకున్న బలానికి, మనోడుకున్న వీక్నెస్కి ఇంటెన్షనల్ కావాలని కాదు, బట్ ఇట్లా అనేసిండు. అనగానే మనోడు పోయి ఓడబడ్డనమాట. అండ్ గ్రాస్ గుద్దుకుంది, కొంచెం తలకి లైట్గా తగిలింది అనుకోండి. సో అండ్ దాని తర్వాత ఇంకా పృథ్వీ ఎంత వరస్ట్ అంటే నిజంగా చెప్తున్నా, గేమ్ ఆడు డిఫెండ్ చేయి లాక్కో, కానీ మరీ ఓవర్గా బిహేవ్ చేయొద్దు. చాలా ఓవర్గా బిహేవ్ చేస్తుండు. అంటే నేను ఇట్లే చేస్తాను, నా ఇష్టం ఇట్లా, దానికి ఒత్తాసు సోనియా. అబ్బాయిగా సోనియా పృథ్వీ అయితే ఇట్లా కలిసిపోయారు, ఇద్దరు మామూలు కలిసిపోలేదు. ఇంకా నీకు చేత కాకపోతే ఎవరు ఆదిత్య, నీకు చేత కాకపోతే నువ్వు రాకు, నువ్వు వాడకు. సో చేత కాకపోతే రాకు వాడకు కాదు, నువ్వు డిఫెండ్ చేసే విధానం అంటే మనుషుల్ని పట్టుకొని చేతులు ఇట్లా తిప్పేయడము ఇవి అయితే కరెక్ట్ కాదు కదా. సో డిఫెండ్ చేయి, బరాబర్ డిఫెండ్ చేయి. నువ్వు ఎంత తోపు డిఫెండ్ చేస్తావు అంత తోపు డిఫెండ్ చేయి, బాగుంటుంది. కానీ రాంగ్ హ్యాండ్లింగ్ చేయకూడదు. సో అక్కడ పృథ్వీ చాలా చోట్ల చాలా గేమ్లు, ప్రతి గేమ్ అంతే, ఏ గేమ్ అయినా కూడా నా అబ్బాయి ఒక మాట చెప్తాడు, వీడు పెద్ద ఏ గేమ్ అయినా లఫ్డ్ గేమ్ ఆడతాడు, నిజంగా లఫ్డ్ గేమే ఆడతాడు పృథ్వీ అయితే. నాకైతే అట్లే అనిపించింది సీరియస్గా. అంటే అందరూ ఒకలా ఉన్నప్పుడు మనోడు ఒకలా ఉండి దాన్ని గొడవలాగా తీసుకెళ్తే కరెక్ట్ కాదు కదా. సో అట్లా ప్రతి గేమ్లో కూడా అదే జరుగుతుంది. మనోడు ఏం చేసినా కూడా అది నెగిటివ్గానే పోతుంది. సో అది నాకు నచ్చట్లేదు. అండ్ లెట్స్ సే చూద్దాం, ఈ వారం పంపించేసండి ఊరికే పీడాబోదు. సోనియా కూడా ఆగుతలేదు, పృథ్వీ సోనియా అసలు ఆగుతలేరు, ఇద్దరు ఆగుతలేరు మరి అంతే, ఇక అంతకుమించి ఏం చెప్పలేము. అది నచ్చలేదు అనమాట. మిగతా ఇక ఓవరాల్గా చూసుకుంటే మాత్రం వీళ్ళు 66, వీళ్ళు 34 eggs అయితే చేశారు. మణికంఠ కూడా అంటే నబీల్ చెప్తాడు, ఒక 5-6 గుడ్లు కాగానే తీసుకెళ్ళి ఇవ్వచ్చు కదా, 10-15 అయిన దాకా ఉండాలి మనం. అవును కరెక్ట్, ఇప్పుడు 5-6 కాగానే తీసుకెళ్ళి ఇచ్చినావు అనుకో, 10-15 దాకా నువ్వు ఉన్నావు, వచ్చి నీకు ఎత్తుకోబోయా నీ గుడ్లు. ఎట్లుంటుంది అంటే ఇది తేనె మొత్తం దాచుకుంటే వేటగాడు వచ్చి తేనె కొట్టుకపోయినట్టు ఉంది వ్యవహారం. సో అక్కడ అదే జరిగింది. అందుకే మీకు 34 వచ్చినాయి, వాళ్ళకి 66 వచ్చినాయి. సో ఫస్ట్ మనం ఏవైతే ఉన్నాయో అవి ఎమ్మటే తీసుకెళ్ళాలి, అక్కడ దాపెట్టుకోవాలి, మళ్ళీ రావాలి తీసుకొని పోవాలి. కానీ నేను ఒకటేసారి 60 గుడ్లు పట్టుకొని పోతా అంటే 60 కాగానే ఇంకోటి చెత్తకపోతాడు, ఏం చేస్తావు అప్పుడు. సో అక్కడ జరిగింది అదే. అందరూ కూడా పర్లేదు, ఆదిత్య కావచ్చు, అబ్బాయి కావచ్చు, అందరూ కూడా చాలా ఎఫర్ట్ పెట్టారు. ఎస్పెషల్లీ లేడీస్ ప్రేరణ, యష్మి ఈ మధ్య ఎందుకు కొంచెం మంచిగా అనిపిస్తుంది, కొంచెం పర్లేదు, టాస్కులు చాలా స్పోర్టీగా తీసుకుంటుంది, అన్నీ కూడా చాలా బాగా ఆడుతుంది. అండ్ చూద్దాం ముందు ఎట్లా ఉంటుందో. మరి ప్రేరణ కూడా ఓకే బాగా ఆడుతుంది. అండ్ సీత వీళ్ళంతా ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉన్నారు, సోనియా, సీత, మిగతా వాళ్ళందరూ కూడా. సో ఓవరాల్గా శక్తి అండ్ కాంతారా టీం, రెండు టీంలు పర్ఫార్మెన్స్ పరంగా ఓకే. బట్ కాకపోతే మొత్తం పర్ఫార్మెన్స్లో చెప్పాను కదా, వరస్ట్ అండ్ బెస్ట్ ఎవరో కామెంట్ చేసేయండి. ఇది ఓవరాల్గా ఈ ఎపిసోడ్లో జరిగిన గుడ్ అండ్ వరస్ట్ అండ్ పర్ఫార్మెన్స్ అనమాట. సో మరి లగ్జరీ బడ్జెట్ మళ్ళీ వీళ్ళకే వచ్చేలా ఉంది పాపం. అండ్ ఇంకొక విషయం, నబీల్ని తీసేసారు కాబట్టి ఇంకా ఈ గేమ్ ఆల్రెడీ ఓడిపోతూ ఉంది వీళ్ళు. బట్ ఇంకా నబీల్ కూడా పోయింది కాబట్టి వీళ్ళకి చాలా స్ట్రెంత్ అయితే పోయింది. ఇంక నెక్స్ట్ నాకు తెలిసి ఇంకా టీం మొత్తం శక్తి టీమే గెలుస్తుంది, కాంతారా టీం అయితే గెలిచే అవకాశం లేదు. ఇఫ్ ఇన్ కేస్ గెలిచిరంటే మాత్రం సూపర్, అప్రిషియేట్ చేయాల్సింది. అది చూద్దాం. లెట్స్ సీ ముందు ఎలాంటి టాస్క్ ఉంటాయో, వీళ్ళకి ఎంత స్కోప్ ఉంటుందో గెలవడానికి. టోటల్ ఎపిసోడ్ ఎట్లా అనిపించింది ఏంటి కామెంట్ చేసేయండి. అండ్ వీడియో నచ్చితే ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అంటే టేక్ కేర్, బై, నెక్స్ట్ చూద్దాం, మళ్ళీ కలుద్దాం.